తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతరమైన వాణిజ్య విధానం అనుసరించాలన్నారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులు గడువు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతరమైన వాణిజ్య విధానం అనుసరించాలన్నారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజులు గడువు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు సీఎం. ఇటీవల యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని అన్నారు ముఖ్యమంత్రి. ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.